బీసెట్ అభ్యర్థులకు హాయ్. మరి ఫిఫ్త్, సిక్స్త్ నాడు మీకు అలాట్‌మెంట్ రావడం జరిగింది. మరి అదే రోజు సిక్స్త్ ఈవినింగ్ వరకు జాయిన్ కావడం లేదా రిపోర్ట్ చేయడం చేయమని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటివరకు చూసినట్టయితే దాదాపు 1800 మంది అలాట్ చేయడం జరిగింది. దాంట్లో సగం మంది మాత్రమే, దాదాపు సగం మంది మాత్రమే మీ యొక్క ఆర్డర్స్ డౌన్‌లోడ్ చేసుకున్నారు. అయితే ముఖ్య సూచన ఏంటిదంటే, ఎవరైతే ఆర్డర్స్ డౌన్‌లోడ్ చేసుకోలేదో, ఈరోజు 3 గంటల వరకు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంది. ఇది డీసెట్ కన్వీనర్ నుంచి ఇప్పుడే అన్ని జిల్లా విద్యా శిక్షణ సంస్థ ప్రిన్సిపాల్‌లకు అందిన సమాచారం మరియు సూచన. కాబట్టి ఎవరైనా మీ మిత్రులు ఇప్పటివరకు డౌన్‌లోడ్ ఆర్డర్ తీసుకోలేదనుకుంటే 3 గంటల వరకు ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకొని, మీ యొక్క కళాశాలలో రిపోర్ట్ చేయండి. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటిదంటే, మరి చాలామంది విద్యార్థులు అలాట్‌మెంట్ వచ్చినంక కూడా జాయిన్ కావట్లేదు అంటే, దానికి ముఖ్య అంశం ఏంటిదంటే, ఆహ్, వారికి అనుకూలంగామైన కాలేజ్ రాకపోవడం, లేదు అటెండెన్స్ కంపల్సరీ అనేసరికి జాయిన్ కావటం లేదు. కాబట్టి ఒక్కటి గమనించాలి. ప్రతి కాలేజ్‌లో జిల్లా విద్యా శిక్షణ సంస్థ 10 ఉన్నాయి. ఆ 10లో మరియు వాటి కింద పనిచేసే వివిధ ప్రైవేట్ డీఎల్‌ఈడీ కళాశాలలో కూడా ఎఫ్ఆర్ఎస్ కంపల్సరీ అని డీసెట్ కన్వీనర్ చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరైతే నాన్ సీరియస్ క్యాండిడేట్స్ ఉంటారో, మరి మీరు అలాట్‌మెంట్ తీసుకోకపోవడం, కాలేజ్‌లో జాయిన్ కాకపోవడం వల్ల నిజంగా యాస్పిరెంట్స్ ఉన్నారు పిల్లలు. వాళ్ళకి ఇబ్బందవుతుంది. కాబట్టి మరి మనం చూసినట్టయితే ఇప్పటివరకు జరిగిన అడ్మిషన్ సెకండ్ ఫేజ్‌లో నిన్నటి వరకు గాని, ఈరోజు వరకు గాని చూసినట్టయితే చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి మరి 10థ్ నాడు కన్వర్షన్ ఆఫ్ సీట్స్ అని కూడా ఈసెట్ కన్వీనర్ చెప్పడం జరిగింది. మరి ఆ లోపట ఎక్కడైనా మరి సీట్స్ ఎక్కువగా ఫిలప్ కాకపోతే అంటే ఈరోజు సాయంత్రం 7 గంటల 7 గంటల వరకు 7 తారీఖు నాడు సాయంత్రం వరకు అన్ని జిల్లా విద్యా శిక్షణ సంస్థలకు ప్రైవేట్ కాలేజెస్ నుంచి ఎందరు జాయిన్ అయినారని రిపోర్ట్ వస్తుంది. జాయినింగ్, నాన్ జాయినింగ్. దాన్ని బట్టి మరి చూసినట్టయితే మరి ఎక్కువ సీట్లు మిగిలినట్టయితే మరి కన్వీనర్ గారు గిట్టా మరి థర్డ్ ఫేజ్‌కి వెళ్తారా లేదా అనేది మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా డీసెట్ కన్వీనర్ నుంచి ఏమన్నా సమాచారం మనకు అందుతుందా లేదా అనేది మన డీసెట్ వెబ్‌సైట్‌లో చూస్తే బావుంటుంది. కానీ ఇప్పటికైతే మీరు ఎవరైతే డౌన్‌లోడ్ చేసుకోలేదో వాళ్ళు డౌన్‌లోడ్ చేసుకొని 3 గంటల వరకు అవకాశం ఉంది. అదేవిధంగా రిపోర్ట్ చేయండి. ఈ విషయాన్ని మీ యొక్క మిత్రులకు కూడా చేరవేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొందరు చూసుకున్నట్టయితే ఇలా ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి వారికి సాయం చేసినట్టు వాళ్ళు అవుతారు. మరి మిగతా అప్డేట్స్ కోసం మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.